కలువరి ప్రేమ కొనియాడతరమా, కలువలు వికసించే కనుగొంటివా. కలువరి ప్రేమ కొనియాడతరమా, కలువలు వికసించే కనుగొంటివా. చివరగా మన ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి
సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయను అనే పాట పాడుకుందాం. రెండు 284. సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు నలిగి కలిగి నీరగుచు నుదిరా నలిగి కలిగి నీరగుచు నుదిరా నీ సిలువే నా శరణాయనురా.
శరణ ఎనురా పలువిధ పదములరసి ఫలితమేమి గానలేక పలువిధ పదములరసి ఫలితమేమి గానలేక సిలువ ఎదుట నిలచినా ననురా సిలువ ఎదుట నిలచినా ననురా సిలువే శరణ ఎనురా శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడ ఈందరి జే నితిరా దురిత దూరుడ ఈందరి జే నితిరా సిలువే శరణ ఎనురా సిలువే శరణ ఎనురా సిలువయందే ముక్తి బలము జోచితి రా సిలువయందే ముక్తి బలము జోచితి రా సిలువే శరణ ఎనురా ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభా, దయగల మా రక్షకుడ యేసురాజా, మీకు వందనాలు స్తుతులు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ మార్చి మాసము 6వ దినమున ఉపవాస ప్రార్థనలో మీ మందిరావరణంలో చేరి మీకు మొర్రపెట్టుకునే ఈ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఆన్లైన్లో కూడా ప్రభా నాయన ఫాలో అవుతున్నటువంటి మా ప్రియ
సహోదర సహోదరులను సంఘస్థులను మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరి మీదకు కూడా మీ ఆత్మను సమృద్ధిగా కొమ్మరింపజేయమని, ఒట్టివాడనైన నన్ను మీ సిలువ చాటును మరుగు చేసుకునమని యేసు నామం అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము చూడండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ప్రియమైన వారలారా, ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో ఇద్దరు వ్యక్తులను అపోస్తుడైన పౌలు ప్రస్తావిస్తున్నాడు. మొదటి వ్యక్తి అబ్రహాము, రెండవ వారు ప్రభు అయిన యేసుక్రీస్తు. అబ్రహాము విషయమై మాట్లాడినప్పుడు అవిశ్వాసము వలన దేవుని వాగ్దానాన్ని గూర్చి అతడు సందేహింపలేదు అని పౌలు రోమా సంఘానికి గుర్తు చేస్తూ ఈ మాటలను వ్రాశాడు. అబ్రహాము దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే 75 సంవత్సరాల వయసులో నేను నీకు సంతానాన్ని ఇస్తాను. శారా నమ్మలేకపోయింది, నవ్వింది. వయసు ఉడిగిపోయిన వాళ్ళకి మాకు సంతానం కలగడం ఏంటి అనే ప్రశ్న ఆమెకు నవ్వును పుట్టించింది. కానీ దేవుని వాగ్దానాన్ని అబ్రహాము గట్టిగా పట్టుకున్నాడు. 25 సంవత్సరాలు ఆ వాగ్దానం నెరవేర్పులోకి వచ్చేసరికి 25 సంవత్సరాలు పట్టింది. ఇది ఎలా జరిగింది? 100 ఏళ్ళు వయసులో వచ్చేసరికి అబ్రహాముకి ఇస్సాకు వాగ్దాన పుత్రుడు పుట్టాడు. ఇది ఎలా జరిగింది అని, లేక ఎలాగా దానిని ఆ వాగ్దానాన్ని సాధించాడు, సంపాదించాడు, నెరవేర్పులోనికి దానిని చూడగలిగాడు అంటే ఒకే ఒకటి పౌలే ప్రస్తావించాడు. కింద వచనంలో దేవుని మహిమపరచి ఆ వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి, వాగ్దానం చేసిన వాడు దేవుడు కనుక ఖచ్చితంగా దానిని నెరవేర్చడానికి ఆయన సమర్థుడని నమ్మాలి. నమ్మి విశ్వసించి సందేహించక ఆ విశ్వాసం వలన బలము నొందుకోవాలి. విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రధానమైన సమస్య ఇక్కడే ఉంది. రక్షణ పొందుతాం, మారుమనసు పొందుతాం, బాప్తిస్మం తీసుకుంటాం, ప్రభు బల్లను సమీపిస్తాము, దేవుని కార్యాల్లో పాలు తీసుకుంటాం, అన్నీ చేస్తుంటాం. కానీ విశ్వాసము వలన బలము నొందటం అనే విషయాన్ని మనం గ్రహించలేం ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా. అది ఒక విధంగా అబ్రహాముకి కఠిన పరీక్షే. అది అంత సులభమైన టాస్క్ ఏమీ కాదు.
అది కూడా వృద్ధాప్యంలో. అక్కడ కావాల్సింది ఏంటంటే రిస్క్. రిస్క్ అంటే తెలుగులో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, మనకి చేతగాకపోయినా మనము దానిని ధైర్యము వహించి ఆ వాగ్దానాన్ని దేవుడు చేసి తీరుతాడు. సంతాన విషయమే కాదు, ఇక్కడ విశ్వాసం అనేది అనేకమైనటువంటి మనకు ఎదురయ్యే నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో, ప్రతి శోధనలో, ప్రతి పరీక్షలో కూడా మనము ఉపయోగించవలసిన అభ్యాసము చేయవలసిన మాట అది రిస్క్. సులభమేం కాదు, కానీ అబ్రహాము నమ్మాడు. అది అతనికి నీతిగా అందుచేత 23వ వచనంలో అది అతనికి 22వ వచనం, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకునే మాట అది 11వ అధ్యాయము 1వ వచనంలో విశ్వాసమును గురించిన ఒక నిర్వచనం రాశాడు, ఒక డెఫినిషన్. వాట్ ఈజ్ ఫెయిత్ అనే దానికి నిర్వచనం రాశాడు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఉన్నదాన్ని నమ్మడం పెద్ద కష్టం కాదు, మీ కంటికి కనబడే దాన్ని నమ్మడం పెద్ద కష్టం కాదు. ఏమండి, ఇక్కడ ఒక టేబుల్ ఉంది అంటే నమ్మొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉంది కదా. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది అంటే దాన్ని చూసావు కాబట్టి నమ్ముతున్నావు. ఇక్కడ టేబుల్ లేకుండా, ఈ వాటర్ బాటిల్ లేకుండా నేను వచ్చి ఇక్కడ టేబుల్ ఉంది, ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది అంటే కళ్ళద్దాలు సరిగ్గా పెట్టుకో అని అంటారా లేదా? మీకు కనపట్టలేదు, అక్కడ టేబుల్ లేదు, వాటర్ బాటిల్ లేదు, నీ కళ్ళద్దాలు ఏమైనా మార్పు వచ్చినాయో చూపించుకో అంటారు. అది విశ్వాసం అంటే. అది లేనప్పుడు విశ్వసించటాన్ని నిజమైన దృఢమైన రిస్క్ తీసుకోవడం అని అంటారు. శ్రమ తీసుకోవడం, కష్టమైనప్పటికీ కూడా, దాటడం కష్టమైనప్పటికీ కూడా ప్రియమైన వాళ్ళ దాన్ని అబ్రహామ్స్ మైటీ ఫెయిత్ అని అన్నారు కొంతమంది భక్తులు. మైటీ ఫెయిత్. ఆ విశ్వాసము వలన అతడు బలము పొందాడు. నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎప్పుడు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తామంటే, యెషయా రాసినట్లుగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు, వారు పక్షిరాజు వలె పైకి ఎగురుదురు. ఓకే, అదే సమయంలో పౌలు ఏమంటాడంటే, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలం పొందుకో అంటాడు. ఇక్కడ రెండు వారధులు కనపడతాయి. ఇటు ప్రక్క విశ్వాసం ఉంటుంది, ఇటు ప్రక్క కృప ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో నీవు ఒక బ్రిడ్జి కట్టుకోవాలి. ఆ బ్రిడ్జి పేరు ఏమంటారంటే సందేహించకపోవడము, సందేహింపక. ఒక పెద్ద నది ఉందనుకోండి, మన కృష్ణానదే ఉంది, దాని మీద బ్రిడ్జి కట్టిన తర్వాత కళ్ళు మూసుకొని దాటి వెళ్ళిపోతాం. ఎందుకని? అది ఒక బలమైనటువంటి పునాదులు గల పిల్లర్స్ మీద ఆ యొక్క బ్రిడ్జి కట్టబడింది.
కాబట్టి లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, బండ్లు కావచ్చు, ఈ చిన్న విశ్వాస జీవితంలో నేను నేర్చుకున్నటువంటి పాఠం అదే. ఎలాగా దేవుడిచ్చే వాగ్దానాల ద్వారా శక్తి పొందుకోవాలి, బలము పొందుకోవాలి, కృప ద్వారా ఎలాగా దేవుడు బలము పొందుకునేటట్లు చేస్తాడు, ఎలాగ దాటింపజేస్తాడు, ఎలాగ వాగ్దానాలను నెరవేరుస్తాడు అనే విషయాల్ని ఈ దినాలలో లోతుగా దేవుడు నేర్పిస్తున్నాడు మనకి. మన జీవితంలో ఎదురయ్యేటువంటి ఏ పరీక్ష అయినా కానివ్వండి, విశ్వాస పరీక్ష, ఏ నదైనా కానివ్వండి, ఏ లోయ అయినా కానివ్వండి, దాటింపజేయగల కడు సమర్థుడైన దేవుడు మనకున్నాడు. ఏ అగ్నిగుండమైనా కానివ్వండి. అబ్రహాము 25 సంవత్సరాలు దాటి ఆ వాగ్దానాన్ని పట్టుకొని దాటి అవతల ఒడ్డుకు చేరాడు. 100 ఏళ్ల వయసు వచ్చేసరికి వాగ్దాన పుత్రుడు వారికి అనుగ్రహించబడ్డాడు. కాబట్టి దాని కొరకై నిరీక్షించాలి, కృప కొరకు ఎదురు చూడాలి, సమయోచితమైన సహాయము కొరకు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుతూ ఉండాలి. ప్రభువా, మీరే కదా నాకు వాగ్దానం ఇచ్చారు, మీరే కదా మా కుటుంబాన్ని రక్షించారు, మీరే కదా మా సంఘాన్ని ఇలాగ మీరు ఏర్పాటు చేశారు, మీరే కదా చూపించారు, దర్శనమిచ్చారు, మీరే కదా మాతో మాట్లాడారు, మీరే కదా. ప్రతి దానిని దేవుని మీద మనం వేసేయాలి. మన బరువుని, మన భారాన్ని, మన అవసరతల్ని, మన అక్కరల్ని, ప్రతి దానిని కూడా దేవుని మీద మనం మోస్తే కృంగిపోతాం. ప్రియమైన వాళ్ళరా, మనం మోస్తే కృంగిపోతాము. మనం మోయొద్దు, దేవుని మీద వేసేద్దాం. కుటుంబ భారం, వ్యక్తిగత భారం, ఆర్థిక భారం, ఇవ్వండి, సమస్యల భారాలు, చింతలు, దేనిని గురించి చింతపడే పని లేదు. మనం దేవుని మీద మనం భారం వేసి వాగ్దానాలను పట్టుకొని కృప ద్వారా సందేహింపక, అవిశ్వాసపడక, దేవుని వాగ్దానాల్ని మనం నమ్ముచు దినదినము బలమునందుకుంటూ, ప్రియమైన వాళ్ళరా, గడిచిన కూటాల్లో మనం నేర్చుకున్న పాఠం అదే. ఒక బ్రదర్ నాతో ఏమని చెప్పారంటే, అయ్యా, దేవుని ఆత్మ, దేవుని శక్తి, దేవుని బలము మీ సంఘంలో ఉంది కాబట్టి అరణ్యములోకైనా సరే యోహాను దగ్గరికి ప్రజలు పరిగెత్తుకుంటా పోయినట్లుగా ఆ కేవీఆర్ గార్డెన్స్ అక్కడెక్కడో మూలలు ఉంటే అక్కడ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు ప్రజలు. దేవుని యొక్క శక్తి కాదా, దేవుని బలము కాదా, మీ సంఘం యొక్క విశ్వాస బలము చాలా గట్టిగా బలంగా ఉంది అనేసరికి నాకు 1000 ఏనుగుల శక్తి వచ్చింది. నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. మీ సంఘం చాలా గట్టి ప్రార్థన చేస్తున్నారండి అని అన్నాడు. మన బయట ఒక క్రైస్తవ విశ్వాసి. అరణ్యంలో యోహాను కేక వేస్తాం, అరణ్యంలో కేక వేస్తున్నటువంటి ఒకని శబ్దము ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అరణ్యంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. క్వాలిటీ ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తుకొని వెళ్తారంట ఆయన అన్నమా. నిజమే ప్రియులరా, మన దగ్గర క్వాలిటీ లేదనుకోండి, మన ప్రార్థనలో, మన విశ్వాసంలో, మన 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 త్యాగములో, మన పరిశుద్ధతలో మన దగ్గర క్వాలిటీ లేకపోతే, ఏమండి, క్వాలిటీ లేకపోతే వస్తువుని అమ్మడం కష్టం, తేలిపోద్ది. ఆ క్వాలిటీ అనే మాటగా ఇక్కడ అర్థం ఏంటంటే, మనకి విశ్వాస బలము, వాగ్దానాలను నమ్మటం, కృపను పొందుకోవడం, ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరడము, సందేహించకపోవడం,
అవిశ్వాస పడకుండా, ప్రియమైన వాళ్ళరా, ఇదే కాదు, నీ యొక్క వ్యక్తిగత విషయాల్లో కూడా, నీ కుటుంబ విషయాలలో, నీ వ్యాపార విషయాలు కావచ్చు, నీ పొలం విషయం కావచ్చు, నీ ఉద్యోగ విషయం కావచ్చు, దీనిని ప్రతి దానికి నీవు అప్లై చేసుకోవచ్చు. అంటే ప్రతి దానికి దానిని నీవు వినియోగించవచ్చు. ఆ విశ్వాసము అనేటువంటి వాగ్దానాల్ని పట్టుకొని ప్రభువుని అడగడం అనేటువంటి దానిని మనం ప్రతి దగ్గర దానిని మనం వినియోగించాలి. అప్పుడు మనము విజయాన్ని ఖచ్చితంగా మన ఖాతాలో నమోదు చేసుకోగలుగుతాం. కాబట్టి అబ్రహాము సక్సెస్ అయిపోయింది. అబ్రహామును మనం తలంచుకున్నప్పుడల్లా కూడా ఆయనను బట్టి ఆయన విశ్వాసులకు తండ్రి ఎలాగయ్యాడా అని ఆలోచించినప్పుడల్లా మనకు కూడా విశ్వాసం కలుగుతుంది. అందుకని పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రికలో అబ్రహామును గురించి ప్రస్తావించాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో అయితే 11వ అధ్యాయంలో ఒక గొప్ప లిస్టే రాసేసాడు. ఎందుకనంటే సంఘానికి అది బలాన్ని కలుగు చేస్తుంది. గొప్ప సాక్షి సమూహాన్ని అక్కడ మనకు చూపిస్తాడు. కాబట్టి ఇప్పుడు రెండవ వ్యక్తి దగ్గరకు మనం వెళ్దాం. ఈ మాట వ్రాస్తూ దేవునికి మహింపరిచి ఆయన వాగ్దానాన్ని చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందాడో మీరు కూడా అలాగే దేవుడిచ్చిన వాగ్దానాలను పట్టుకొనండి, రూఢిగా విశ్వసించండి, సందేహించొద్దు, బలము నొందండి అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నెరవేర్చటానికి కడు సమర్థుడు. అది అతనికి ఎంచబడేను అని అతని నిమిత్తమే మాత్రమే కాదు కానీ అంటాడు 23వ వచనంలో. రోమా 4:23లో అతనికి ఎంచబడేనని అది అతని కోసం మాత్రమే కాదండి, మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అలాగే క్రొత్త నిబంధన కాలంలో మన నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై, మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసుక్రీస్తు మన కొరకు సిలువలో మరణించారు. కారణం ఏంటి? మనం పొందాల్సిన శిక్ష ఏ తప్పు చేయని, ఏ పాపము చేయని యేసయ్య ఎందుకు అనుభవించారు? మనకు తెలిసిన విషయమే. అది మనలను నీతిమంతులుగా తీర్చడానికి, మనము చేసిన పాపముల యొక్క శిక్షను తొలగించి తన మీద వేసుకొని మన కోసము పాప పరిహారార్థ బలిగా ఆయన సిలువలో మరణించారు. ఎన్నిసార్లు చెప్పినా చూడండి, మనం ప్రతి దినము ఈ విషయాన్ని గురించి ఆలోచించిన అందులో క్రొత్తదనమే కనపడుద్ది, కానీ పాత ఏమి ఉండదు. ఇందులో పాత పడిపోయే విషయం కాదు ఇది. ఏదో తప్పు చేస్తావు, ఏదో అబద్ధం చెబుతావు, ఏదో మోసం చేస్తావు, ఏదో అన్యాయపు పని ఏదో చేస్తావు, హృదయం వేదనలో ఉంటుంది, మనోవేదనలో ఉంటుంది. ఏం చేయాలి? లోకస్తుడికైతే వాత వేయబడిన మనస్సాక్షితో హృదయం కఠినమైపోద్ది. కానీ విశ్వాసికి ఏమైపోతుందంటే సాయంత్రం అయ్యేసరికి అయ్యో నేను తప్పు చేశానే, అపరాధం చేశానే, మోసం చేశానే, అన్యాయం చేశానే, అబద్ధం చెప్పానే, లేకపోతే ఇంకొక పాపంలో నేను పడిపోయానే అనే అపరాధ భావాన్ని సిలువ దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే ఆ యొక్క సమాధానాన్ని, శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రభువా, నేను పాపిని, నేను నీ ఆజ్ఞల నుండి తొలగిపోయాను, నీ చిత్తంలో లేకపోయాను, నీ మార్గంలో నుండి ప్రక్కకు వెళ్ళాను, నన్ను క్షమించుము అనగానే వెంటనే దేవుడు మనల్ని తిరిగి ఉజ్జీవింపజేస్తున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా,
ఇది కూడా విశ్వాస సంబంధమైన, వాగ్దాన సంబంధమైన మాట. అందుకనే పౌలు అంటున్నాడు అనమాట, అతని కోసం మాత్రమే కాదు, అబ్రహాం కోసం మాత్రమే కాదు, మన కోసము కూడా ఎంచబడి మన అపరాధములను బట్టి ఆయన శిలువ మరణాన్ని పొందాడు. చాలామంది ఇప్పుడు లెంట్ డేస్ని ఫాలో అవుతూ ఉంటారు. శ్రమల దినాలు అని చెప్పి, శ్రమల దినాలు అని చెప్పి నీసు తినరు, పెళ్ళిళ్ళు చేసుకోరు, ఫంక్షన్లు చేసుకోరు. ప్రియమైన వాళ్ళరా, ఒక ఆచారం లాగా చేస్తారు. హృదయాలు మారవు, హృదయంలో మారవు, పాపాలు ఒప్పుకోరు, విడిచిపెట్టరు. కానీ బాగా తలస్నానం చేసి సాయంత్రం కల్లా తెల్లబట్టలు వేసుకొని పోయి మందిరంలో కూర్చొని శ్రమల దినాలు ఈరోజు వెళ్ళావా, నువ్వు వెళ్ళలేదా అని. ప్రియమైన వాళ్ళరా, ఆచారం చేసినట్టు చేస్తున్నారు కానీ హృదయాలు మారటంలా, విశ్వాసం రావడంలా, పాపము నుండి నాకు విడుదల కలిగింది, విమోచన కలిగింది అనే నిరీక్షణ వారికి రావడం లేదు. నామకార్థ క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోతున్నారు. అవసరం లేదే. యేసయ్య మన అందరి కోసం ఒక్కసారే ఆయన ఆ సిలువలో మరణించారు. కూటాల్లో సురేష్ గారు అయ్యగారు మనకి వాక్యంలో చెప్పారు కదా, ఇంకా మూలపాఠాలు 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా 40 సంవత్సరాలు వచ్చినా 50 సంవత్సరాలు వచ్చినా ఆ ఆత్మలో ఎదుగుదల కనబడడం లేదట. ఉన్నది, పశ్చాత్తాపడే అంశం ఉన్నది, లేదని కాదు. తప్పు చేసినప్పుడు వెంటనే పశ్చాత్తాపడాల, క్షమాపణ అడగాల. కానీ ఆ తర్వాత నీవు లేవాలి, వాగ్దానాలను నెరవేర్పులో చూడాలి. నీ జీవితంలో పరిశుద్ధతలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, సంఘములో నీవు నీ యొక్క అభివృద్ధి అందరికీ కనబడాలి. అభివృద్ధి అంటే మళ్ళీ వేరే అనుకునేవాళ్ళ, నేను 100 కోట్లు సంపాదించాను, అది కాదు. నీ యొక్క విశ్వాసములో, నీ ప్రార్థనా జీవితంలో, నీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే విషయంలో. ప్రియమైన వాళ్ళరా, కనుక అందుకొరకై ఈ సిలువ యాగము. కాబట్టి అది అతని కోసం, అతనికి ఎంచబడనని అతని నిమిత్తం మాత్రమే కాదు, కానీ మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడిన మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ప్రభువునందు విశ్వాసం ఉంచే ప్రతి వారికి కూడా, ఆయన మరణ పునరుద్ధానములందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి కూడా ఈ రాత్రి సమయంలో ప్రియమైన వాళ్ళరా, మన యొక్క మనోనేత్రాలు తెరవబడినట్లుగా ఉండి ఎన్నడికి మూయబడకుండా ఉండాలి. అబ్రహామును జ్ఞాపకం చేసుకోండి, ఎలాగ వాగ్దానాలు తన జీవితంలో నెరవేర్చాడో దేవుడు. నీ జీవితంలో కూడా ఆయన మరణ పునరుద్ధానములందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపములకు ప్రాయశ్చిత్తం కలగడం మాత్రమే కాదు, నిన్ను ఒక విశ్వాస వీరుడుగా, ఒక ప్రార్థనాపరుడుగా, ఒక విశ్వాస పోరాట యోధుడుగా, యోధురాలుగా, విశ్వాసంలో ప్రార్థనలో బలమునొందుకొని ఎదిగేటువంటి వ్యక్తివిగా నేను తయారవ్వాలి. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన యందు వెదుకువాడు తన్ను వెదుకు వారందరికీ ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. 13వ వచనములో చూడండి, హెబ్రీ 11:13, వీరందరూ
ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. దూరము నుండి చూచారంట కొంతమంది. ఆ వాగ్దాన ఫలాలు అనుభవింపకపోయినా కూడా దూరం నుండి చూచి నమ్మారంట, విశ్వసించారట. ప్రియమైన వాళ్ళ, ఇది మనం నమ్మటము చాలా ప్రాముఖ్యమండి. నువ్వు ఎలాగ నమ్ముతున్నావు, ఎలాగ చూస్తున్నావు, ఎలాగ ప్రార్థన చేస్తున్నావు, ఎలాగ నీవు ఆ రక్షణ వస్త్రములను ఎలాగ ధరించుకొని ఉన్నావు, పరిశుద్ధతను ఎలాగ కలిగి ఉన్నావు, వాగ్దానాలను ఎలాగ నమ్ముతున్నావు. నీవు చూచే విధానం, నీ కన్నులు ఈ కన్నులతో కాదు, ఆత్మ కన్నులతో చూచే విధానం ఒకటి ఉంటుంది. నీకు కనబడని దానిని నమ్మటం, నీకు తెలియని దానిని విశ్వసించడం. అందుకే తోమాతో అన్నాడు యేసు ప్రభువారు, నీవు నా ప్రక్కలో వేలు పెట్టి చూచి నమ్మావు, అయితే చూడక నమ్మిన వారు మరి ధన్యులు అని అన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు వాగ్దానము చేసినప్పుడు దానిని నెరవేరుస్తాడని, తన్ను వెదకు వారందరికీ కూడా ఫలము దయచేయువాడని మనము నమ్మినట్లయితే, నీకు నమ్మినట్లుగానే నీకు జరుగుతుంది. నీవు ఎలా నమ్ముతావో అలా జరుగుద్ది. అది ఏ విషయమైనా కానివ్వండి, నీ వ్యక్తిగత విషయం కానివ్వండి, నీ వ్యక్తిగత అవసరము కానివ్వండి, నీ వ్యక్తిగత కుటుంబ విషయం కానివ్వండి, నీ బిడ్డల విషయం కానివ్వండి, నీ ఉద్యోగ విషయం కానివ్వండి, నీ వ్యాపార విషయం కానివ్వండి, నీ పొలము, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా కావచ్చు, సేవ విషయం కానివ్వండి. నేను అలాగ నమ్మాను. దేవుడు చూపించిన దర్శనము, దేవుడిచ్చిన వాగ్దానం, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 7-8 వచనములో, అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును అన్నాడు. కేవీఆర్ గ్రౌండ్స్ కొరకు ప్రార్థన చేసినప్పుడు అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును అని అన్నాడు. నెరవేరిందా లేదా? ఇంత త్వరగా నెరవేరుస్తాడని అనుకోలేదు నేను, కానీ దేవుని చిత్తమైంది. నెరవేరుస్తూనే ఉంటాడు, నమ్మిన వారికి నమ్మినట్లుగా. కనుక ప్రియమైన వారలారా, ఆ మాట చదివి మనం ముగిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనము, దేవుని మహిమపరచి దేవుని వాగ్దానం గురించి సందేహింపక ఆ వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, దయగల మా రక్షకుడు యేసు రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎంత నమ్మదగిన దేవుడు ప్రభువా, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు నాయన. మా కుటుంబ అవసరతలు కావచ్చు, వ్యాధి సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన, వ్యాపార సంబంధమైన, పొలాల సంబంధమైనటువంటి వ్యక్తిగత అవసరతల సంబంధమైన, గర్భఫల విషయమైన, పరీక్షల విషయము, చదువులు, ప్రస్తుత కరోనా దిన పరిస్థితులు ప్రభువా, వీటన్నిటినీ కూడా మేము దృష్టిలో, అవన్నీ ఒక తుచ్చమైనటువంటివి, మీకు అసాధ్యమైనది ఏది లేదని మేము నమ్ముచు వినుచున్న వారు అందరూ కూడా ప్రభువా, ఈ రాత్రి సమయంలో ఆన్లైన్లో కూడా వినుచున్న మా ప్రియులందరినీ కూడా మీ ఆత్మతో బలపరచమని వేడుకొనుచున్నాం నాయన. విశ్వాసము వలన సందేహింపగా వాగ్దానము చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని
సందేహింపగా రూఢిగా విశ్వసించేవారుగా చేయండి. ప్రతి విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు, డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఒక అడుగు ముందు వేయాలని ఆలోచన చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే, ఒక నిర్ణయము, ఒక వ్యాపార విషయము కానీ, ఒక ఉద్యోగ విషయము కానీ, ఒక వివాహ విషయము కానీ, ఒక కుటుంబ సమస్య విషయము కానీ, ప్రభా ఈ రాత్రి సమయంలో ఎవరైతే ప్రభా ఒక అడుగు ముందుకు వేయాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచనలో ఉన్నారో వారందరూ కూడా విశ్వాసముతో అడుగు ముందుకు వేయడానికి సహాయము చేయండి. సందేహింపగా దేవుడు నా కష్టాలని, దేవుడు నా కన్నీటిని, దేవుడు నా అవసరతలను, దేవుడు నా విశ్వాస జీవితాన్ని ఇదిగో ఈ వాగ్దానాల ద్వారా, ఈ దర్శనముల ద్వారా, తన ఆత్మ ద్వారా నన్ను బలపరుస్తున్నాడు అని నమ్మి, అది అక్కడ కనబడకపోయినా కానీ, అది కళ్ళ ఎదుట కనబడకపోయినా కానీ ప్రభా నమ్మి విశ్వసించడానికి కావలసినటువంటి ఆత్మ బలమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము మీకు తోడయండి. సందేహింపక విశ్వసించేటువంటి బలమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన వారలరా, రేపు ఉదయము 9:30 గంటలకు లైవ్లో ఆరాధన కూడా ఉంటుంది. మీ స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి దయచేసి మా ఫేస్బుక్లో లాయల్ ఎవాంజలికల్ ఫెలోషిప్, అలాగే యూట్యూబ్లో కూడా మీకు లైవ్ స్ట్రీమ్ దొరుకుతూ ఉన్నది. పరిచయం చేయండి స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి. మీరు మందిరానికి వచ్చేటప్పుడు మీ స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి తీసుకొని రండి. మే గాడ్ బ్లెస్ యూ.